Good evening everyone. My name is Hima Saisri from Third Lotus. Today I am telling a Telugu story. అనగనగా ఒకసారి సింహం ఒక ఎద్దుని వేటాడుకొని గుహకి వస్తుంటే మధ్యలో ఒక జితులు నక్క అడ్డొచ్చింది. ఆ జితులు నక్క సింహానికి నమస్కారం చేస్తుంది. అప్పుడు సింహం అంటుంది, ఓయ్ నక్క, నువ్వు ఎందుకు నాకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నావు అని అడిగింది సింహం. అడవి మహారాజుకి శాతకోటి నమస్కారాలు అని చెప్పింది నక్క. అలాగే నక్కనింది, సింహం రాజా, ఇక నుంచి నేను మీకు సైనికుడిలాగా ఉండాలి అనుకుంటున్నాను అనింది ఆ నక్క. అప్పుడు సింహం సరే అలాగే అని చెప్పింది. అలాగే నక్క ఇంకో మాట అడిగింది. ఏమని? అలాగే మీరు వేటాడిన మాంసం మిగిలిపోయాను ఉన్న మాంసంని నేను తిని నా ఆకలిని తీర్చుకుంటాను అని చెప్పింది నక్క. అప్పుడు సింహం, ఇది చాలా మంచి ఆలోచన. నేను ఎప్పుడైతే వేటాడిన తర్వాత గుహ దగ్గరికి వస్తానో అప్పుడు చాలా మాంసం మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన మాంసాన్ని నువ్వు తినేసే నక్క అని చెప్పింది సింహం. అప్పుడు సింహం గుహకి వెళ్ళింది. నక్క బయట ఉండడం ప్రారంభించింది. ఒకరోజు సింహం వేటాడడానికి వెళ్ళింది. అప్పుడే నక్క కూడా వెనకాలండి. అప్పుడు సింహం వేటాడింది, తను వేటాడేశాడు. తర్వాత మిగిలిపోయిన మాంసం నక్క తింటుంది. అప్పుడు నక్క తొందరగా తినడం చూసింది సింహం. అప్పుడు సింహం అని చెప్పి నవ్వింది. అప్పుడు సింహం అలాగే, ఓయ్ నక్క, అంత తొందరగా ఎందుకు తింటున్నావు? నీ కడుపు నిండకపోతే నేను మళ్ళీ ఒక జంతువుని వేటాడతాను అని చెప్పింది సింహం. అప్పుడు నక్కనింది, వద్దులే మహారాజా, మీరు వేటాడిన మాంసమే చాలు, ఇప్పటికే నాకు కడుపు చాలా నిండిపోయింది అని చెప్పింది జితులు నక్క. అప్పుడు సింహం అనింది, నక్క, నువ్వు చాలా బలహీనమైపోయావు అని నవ్వింది. అప్పుడు నక్కకి తను సింహం తినడం చాలా నచ్చింది. కానీ తనని చాలా సన్నగా అని ఎక్కిరించడం అస్సలకి నచ్చలేదు. అలాగే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత నక్క చాలా బలవంతులైపోయింది. అప్పుడు ఒకరోజు సింహాన్ని ఇలా అడిగింది, సింహం రాజా, నేను ఈరోజు బలవంతుని అయిపోయాను. ఈరోజు నేను ఏనుగుని వేటాడతాను అని చెప్పింది సింహం. సింహం అనింది, వద్దు నక్క, అది చాలా బలమైనది, అది నిన్ను తుక్కు చేసి నలిపేస్తుంది అనింది సింహం. కానీ నక్క, ఆ పగరిపోతు నక్క వినకుండా ఆ కొండ మీదకి వెళ్ళి నుంచొని ఇలా అరిసింది, ఓయ్ ఏనుగా, ఇటురా అని అరిసింది. ఏంటి జితులు నక్క అని అడిగింది ఏనుగు. అప్పుడు నక్కనింది, ఈరోజు నేను నిన్ను వేటాడి నా బలమేంటో చూపిస్తాను అని చెప్పి అనింది. అప్పుడు నువ్వు నా కాళ్ళ కింద పడి తుక్కు నలిగిపోదామంటే నక్కకి చాలా కోపం వచ్చింది. అప్పుడు నక్క ఏనుగు మీదకి అంటూ మీదకి దూకేసింది. అప్పుడు ఏనుగు, ఓయ్ మూర్ఖపు నక్క, దిగు,
నా వీపు నుంచి దిగు, లేదా ఏం చేస్తానో నాకే తెలీదు అనని అరిచింది ఏనుగు. అప్పుడు నక్క, ఆ పొగరపోతు నక్క వినదు, గట్టి కొరికేసింది. అప్పుడు ఏనుగుకి కోపం వచ్చింది. ఆ కోపాన్ని అప్పుడు సింహం వద్దు నక్క అంటున్నా కానీ పొగరపోతు నక్క వద్దంది. ఇంకా చాలా కోపం వచ్చేసింది ఏనుగుకి. ఏనుగు తొండంతో నక్కని కిందకి పడేసి తుక్కు చేసి చంపేసింది. సింహం అనింది, అందుకే అంటారు పొగరు వాళ్ళు ఎప్పటికీ పనికిరాలు, వాళ్ళకి ఇలాంటి శిక్ష విధిస్తుంది అంటారు. థ్యాంక్ యూ.